గం గణపతయే నమః. మనకు క్రొత్త సంవత్సరం అనేది చైత్ర మాసంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చే రెండవ మాసం వైశాఖ మాసం. దీన్నే మాధవ మాసం అని కూడా అంటారు. స్కాంద పురాణంలో ఈ వైశాఖ మాసం విశిష్టతను అద్భుతంగా చెప్పారు. నా మాధవ సమో మాసో న కృతేన యుగం సమం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. వైశాఖ అనే మాధవ మాసానికి సమమైంది లేదు, కృతయుగం వంటి యుగం లేదు, వేదానికి సమమైన శాస్త్రం లేదు, అలాగే గంగకు సమమైన తీర్థము లేదు అని స్కాంద పురాణం చెప్తూ ఉంది. వైశాఖ మాస మహత్యం గురించి నారద మహర్షి ఈ వైశాఖంలో ఏ పనులు చేస్తే మంచిది, ఎలాంటి పనులు అనేవి చెయ్యకూడదు అనేలాంటి ఎన్నో విషయాలు చెప్పారు. ఈ మాసంలో ఏ ఏ దానాలు ఇస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయని కూడా చెప్పారు. మరి మనం కూడా ఆ విషయాలేమిటో తెలుసుకుందామా? హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఈ వైశాఖాన్ని మాధవ మాసంగా చెప్పుకున్నాం కదా. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే విష్ణుమూర్తిని తులసీ దళాలతో అర్చన చేస్తారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే బిల్వపత్రాలతో మహాలక్ష్మిని పూజిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. అలాగే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా భూలోక సంచారం చేస్తారని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వైశాఖంలో సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాదులు, ముఖ్యంగా నదీ స్నానాలు అనేవి చేయాలండి. నదీ స్నానం చేసే వీలు లేని వారైతే ఈ శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయవచ్చు. జాహ్నవి వృద్ధగంగాచ కాళిందీచ సరస్వతి కావేరి నర్మదావేణి సప్తగంగా ప్రకీర్తితాః మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవౌ ప్రాతః స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ అంటూ మనం ఇంటి దగ్గర కూడా స్నానం చేయవచ్చు. నదీ స్నానంతో సమమవుతుంది. స్నానం అయిన తర్వాత సూర్యభగవానునికి నీళ్లు చూయించి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. కేవలం వైశాఖంలో ఇలా స్నానం చేసి సూర్యునికి అర్ఘ్య నమస్కారం చేయడం వలననే వైకుంఠ ప్రాప్తి అనేది లభిస్తుందని నారద మహర్షి చెప్పారు. నిత్యం ఈ మాసంలో ఎవరైతే జలదానం అనేది చేస్తూ ఉంటారో వారికి 10,000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం అనేది లభిస్తుందట. గడ్డిపోచతో చేసిన చాపలు కానీ, విసనకర్ర కానీ, గంధపు చెక్క కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ ఈ విధంగా ఇలాంటివి దానం చేసినట్లయితే అక్షయ ఫలితం అనేది లభిస్తుందట. మనకున్న దుష్కర్మలన్నీ కూడా తొలగిపోతాయట. అలాగే పక్షులకి, పశువులకు ఆహారాన్ని, నీటిని అందించడం కూడా ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుందట. ఇవన్నీ స్కాంద పురాణంలో చెప్పినవేనండి. మరి ఇప్పుడు చేయకూడని పనులేంటో తెలుసా? ఎప్పుడైనా సరే మనం తలకు నూనె పెట్టుకొని 1 గంటలోనో 2 గంటల్లోనో తలస్నానం చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ నెలలో మాత్రం అలా చేయకూడదట. ముందు రోజే నూనె పెట్టుకుని ఆ తర్వాత రోజు తలంటు అనేది పోసుకోవాలట. ఈ వైశాఖ మాసంలోనే మహామహులందరూ జన్మించారు. ఆదిశంకరాచార్యుల వారు కానీ, రామానుజాచార్యుల వారు కానీ, విద్యారణ్య స్వామి వారు కానీ ఈ నెలలోనే వారు జన్మించి ఉన్నారు. గంగా జయంతి, అలాగే హనుమత్ జయంతి, కూర్మ జయంతి, ఇంకా నృసింహ జయంతి, బుద్ధ జయంతి ఇలాంటి ఉత్సవాలన్నీ కూడా ఈ నెలలోనే జరుపుకుంటూ ఉంటాము. ఇలాంటి ఎన్నో పర్వదినాలు, పుణ్యతిథులు ఈ మాసంలోనే జరుపుకుంటూ ఉంటాము. ఇంత విశేషవంతమైన ఈ వైశాఖ మాసాన్ని వృధా చేయకుండా భగవత్ ఆరాధనతో సద్వినియోగం చేసుకుందాము. ఇప్పుడైతే మీరు చెయ్యకూడని పనులేంటి, చెయ్యవలసిన పనులేంటి అనేవి తెలుసుకున్నారు కదా. దీనిలో మీకేమైనా డౌట్స్ అనేవి ఉంటే తప్పకుండా నన్ను మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను మీకు సమాధానాలు తప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి.